ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న ప్రజా సంకల్ప యాత్ర లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లడం, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయంగా కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి శ్రమిస్తూ వచ్చారు. ఇక ప్రజల్లో సైతం ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా ఏలూరు 9వ డివిజన్లో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమంలో బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్థానిక నాయకులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించి ఆయా పథకాలపై వారికి అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో తాను ఇంటింటికి వెళ్తున్న సమయంలో ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారంటే వైసీపీ పాలనపై ప్రజల్లో విసుగు, విరక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఒక్కోసారి కొందరు భావోద్వేగానికి గురై వారి భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేసిన తీరు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ 5 ఏళ్లలో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారని, ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లింతయ్యే పరిస్థితి రాబోతుందని అన్నారు. ముక్తకంఠంతో ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్నే కాంక్షిస్తున్నారని, ఇదే విషయం ఎన్నికల తర్వాత తేలిపోనుందని బడేటి చంటి జోస్యం చెప్పారు. తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. సంకల్ప యాత్రలో భాగంగా 9వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలందరూ కూడా రోజులు దగ్గర పడే కొద్దిగా ఉత్సాహంతో రోడ్ల మీదకి వస్తున్నారు. 13వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద పండుగలాగా అనిపిస్తుంది. ఎందుకనంటే 5 సంవత్సరాలుగా ఏదైతే రాక్షస పరిపాలన అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళల్లో సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కృతనిశ్చయంతో ఎప్పుడు వస్తుందా అని చెప్పి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండాలు కానీ పాంప్లెట్లు కానీ తెలుగుదేశం పార్టీ పట్ల ఎవరైతే క్యాన్వాసింగ్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా వచ్చి స్వాగతం చెప్తూ ఏ విధంగా వాళ్ళు మాటలో మాట కలుపుతూ వాళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురై 5 సంవత్సరాల తర్వాత రాబోయే వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా విశ్లేషించుకుంటున్నారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చిందో ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా సాగనంపాలనేది ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఏ విధంగా అనేది ఉంటున్నారని రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ప్రజలందరూ కూడా 90% మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని 2 సంవత్సరాల క్రితం కాడి నుంచి జోస్యం చెప్తానే ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని బానిసంగా చూడాలని ఏ విధంగా ప్రజలందరినీ కూడా అణిచివేత ధోరణికి ఏ విధంగా చేశారనే నియంత పాలనే తుదముట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్ర తిరగరాయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తున్నారో, మోడీ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశారో, తప్పనిసరిగా మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని సస్యంశ్యామలం చేసుకుంటారు. ఏదైతే యోగాలం ద్వారా లోకేష్ గారు ఏదైతే యువతను ఉత్సాహం చేశారో అందరూ కూడా ముక్త కంఠంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా మమేకమై పనిచేస్తారని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.